శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దేనికదే ప్రత్యేకం, పరమ పవిత్రం కూడా. పరమ భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి ఉగ్ర నారసింహ అవతారమెత్తాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఉగ్ర రూపాన్ని చూడలేక శాంతించమని కోరితే ప్రసన్న రూపంతో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన క్షేత్రమే యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా ప్రాశస్త్యం పొందిన ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రం యాదాద్రి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన నరసింహమూర్తి ప్రశాంత రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రమిది. యాదగిరిగుట్టపైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ప్రశస్తికి సంబంధించి పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. రామాయణ మహాభారతాలలోనూ ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు ఋష్యశృంగుడు. అతడి పుత్రుడు యాదఋషి చిన్నతనం నుంచి విష్ణుభక్తుడు. అందులోనూ నృసింహ అవతారం పట్ల ఎనలేని మక్కువ. ఆ స్వామి సాక్షాత్కారం పొందేందుకు దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతివారికి చిక్కాడు. వాళ్లు యాదుణ్ణి క్షుద్రదేవతకు బలివ్వబోయారు. అప్పుడు రామబంటు హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్శిని రక్షించి కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని సూచించాడు. యాదర్శి దీర్ఘకాల తపస్సు ఫలించి నృసింహస్వామి ప్రత్యక్షమయ్యాడట. సుదీర్ఘ తపస్సు తర్వాత ప్రత్యక్షమైన ఆ ఉగ్ర నరసింహరూపాన్ని దర్శించలేకపోయాడు యాదర్శి. అతడి కోరిక మేరకు స్వామి శాంతస్వరూపంలో శ్రీలక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అనంతరం యాదఋషి స్వామిని వేరువేరు రూపాలలో చూడాలనుందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ నృసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు. అందుకే యాదగిరిగుట్ట ఆలయాన్ని పంచనారసింహక్షేత్రంగా పిలుస్తారు. యాదఋషి కోరిక ఫలితంగా వెలిసింది కాబట్టి ఈ ప్రాంతం యాదగిరిగుట్టగానూ ప్రసిద్ధమైంది. యాదర్శి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిగుట్టకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఓ రాక్షసుడు తపోముద్రలో ఉన్న యాదమహర్షిని మింగేయాలని ప్రయత్నించటంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి ఆ దైత్యుణ్ణి అంతమొందించాడట. ఇప్పటికీ గుట్ట చుట్టూ సుదర్శనం రక్షాకవచంలా నిలిచి ఉంటుందనేది భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ ప్రచారంలో ఉంది. ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆ భీకర రూపాన్ని శాంతపరచటం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంతరూపంతో కొలువై ఉండటం లోకవిరుద్ధమని, అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపైనున్న గుహలో వెలిశారు. ఎంతో పురాతనమైన యాదగిరీసుణ్ణి 1148వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు, తరువాత శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నట్టు శాసనాలు ఉన్నాయి. అయితే చాలా కాలం పాటు మరుగున పడిపోయిన క్షేత్ర మహాత్మ్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించారు. స్వామి అతడికి కలలో కనిపించి తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యుడు రాజా మోతీలాల్ ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. యాదాద్రిలో గుట్టమీదే కాకుండా కింద మరో లక్ష్మీ నరసింహస్వామి ఆలయముంది. నిజానికి స్వామివారు ముందు ఈ పాత ఆలయంలోనే వెలసాడని, తర్వాత కొత్త నరసింహస్వామివారి ఆలయానికి గుర్రం మీద వెళ్లేవారనేది మరో కథనం. కింది ఆలయం నుంచి పై ఆలయం వరకు మెట్లమీద ఇప్పటికీ కనిపించే గుర్రపు పాదముద్రలు అవేనంటారు. ఇక మహిమాన్వితమైన యాదాద్రిలో నిత్యం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు జరగటం వల్ల ఈ క్షేత్రం మరో అన్నవరంగా విలసిల్లుతోంది. యాదాద్రి ఆలయంలో ఏటా పాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అందుకే వీటికి బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. ఉత్సవాలు జరిగిన 11 రోజులు యాదగిరిగుట్ట ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించటం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపవుతుందట. యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణి సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదాల నుంచే ఉద్భవించిందంటారు. అనారోగ్యం, ఇతర గ్రహ సమస్యలు ఉన్నవారు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే బాధల నుంచి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వంటి కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రిళ్ళు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారని నమ్మకం. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగధ్వనులు వస్తాయని, పాదాల గుర్తులు కొందరు చూశారని చెబుతారు. వారు స్వామిని అర్చించిన గంధపుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరీశుడి దర్శనానికి మెట్ల మార్గాన వెళ్లే దారిలో శివాలయం కనపడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూవుగా వెలిశాడు. ఇంకో విశేషమేమిటంటే ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట యాదాద్రిగా మారిన తరువాత ఆలయ అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది ప్రభుత్వం. ఈ తరంలో జరుగుతున్న అద్భుత నిర్మాణాల్లో యాదాద్రిని అగ్రస్థానంలో నిలబెట్టేలా సాగుతున్నాయి అక్కడి నిర్మాణాలు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయితే యాదాద్రి ఆలయం దేశంలోనే అద్భుత ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుంది. తెలంగాణ తిరుపతిగా ప్రత్యేక గుర్తింపు పొందింది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి ఆలయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2 ఏళ్ల నుంచి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గట్టిగా చెప్పాలంటే 6 నెలల తర్వాత చూస్తే ఈ ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. గతంలో యాదాద్రిని దర్శించుకున్నవారు మళ్లీ ఈ పనులు పూర్తయ్యాక గనక వస్తే అసలు ఏమాత్రం గుర్తుపట్టలేకపోవచ్చంటే అతిశయోక్తి కాదు. యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని నిర్ణయించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి కార్యాలయ దైనందిన వ్యవహారంగా పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి 15 రోజులకు ఒకసారి యాదాద్రి అభివృద్ధి పనుల్ని సమీక్షిస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు అభివృద్ధి చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అథారిటీని ఏర్పాటు చేశారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా కిషన్ రావుకి బాధ్యతలు అప్పగించారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇక్కడ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామితో పాటు పలువురు వేద పండితులు, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, వైటీడీఏ అధికారులు, ఇంకా కొందరు ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. యాదగిరిగుట్ట పరిధిలోని 850 ఎకరాలలో టెంపుల్ సిటీ, లేఅవుట్లు, డిజైన్లు సిద్ధమయ్యాయి. కొండపైకి వెళ్లడానికి, కిందకి దిగటానికి వేరువేరుగా రోడ్లను నిర్మిస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం అమృత ఘడియలను చూసి గోపుర పనులు తూర్పు నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రికి వేద పండితులు సూచించినట్టు చెబుతున్నారు ఆలయ ప్రధానార్చకులు. 2.5 ఎకరాలలో ప్రధాన ఆలయ నిర్మాణం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గుట్ట చుట్టూ మినీ ట్యాంక్ బండ్, యాత్రికులు విహరించేలా బోటింగ్, పచ్చిక బయళ్లు, రాత్రివేళల్లో లేజర్ లైటింగ్, విద్యుత్ కాంతులతో మరింత శోభాయమానంగా ఏర్పాటు చేయనున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం, సైదాపురం, రాయగిరి, గండి చెరువులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వాటిని మినీ ట్యాంక్ బండ్లుగా మార్చనున్నారు. మొత్తం మీద గుట్ట ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చేలా రూపొందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులంటున్నారు. దగ్గర 500 మంది శిల్పులు పనిచేస్తున్నారు. మీకు తెలిసే లేబర్ వీళ్ళతోటి కూడా చాలా టాప్ స్పీడ్లో అన్ని మా షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ పోతున్నవి. ఇది డిలే అవుతుంది అనేటువంటి సందేహం మాకు ఎటువంటిది లేదు. అడ్మినిస్ట్రేటివ్ కానీ, టెక్నికల్లీ కానీ, ఈ దేంట్లో కూడా ఎవ్రీథింగ్ మేము టైం టు టైం మేము రివ్యూ చేసుకుంటున్నాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. కొండపైన 6 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయ ప్రాంగణం, 4 మాడవీధులు, 4 గోపురాలు, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతాన్ని ఆగమశాస్త్ర రీత్యా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, తూర్పున ఉండే శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పడమట ప్రధాన ప్రవేశద్వారంతో కూడిన నిర్మాణ ప్రణాళికలను వేద పండితులు, చినజీయర్ స్వామి, ముఖ్యమంత్రి గతంలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని 4 దిక్కుల పాకశాల, అద్దాల మండపం, నిత్య కళ్యాణ మండపం, యాగశాల నిర్మాణాలకు ప్రణాళికలను కొత్తగా రూపొందించారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గోపురాల ఎత్తు పెంచి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన గోపురం 19 అడుగులు మాత్రమే ఉంది. దీంతో గుట్టపై ఉన్న ఇతర భవనాలు, నిర్మాణాలు ప్రధాన గోపురం కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో గోపురం కనిపించని పరిస్థితి ఉంది. ప్రధాన గోపురం యాదగిరి క్షేత్రానికి వన్నె తెచ్చేలా, గుట్ట చుట్టూ ఎటువైపు నుంచి చూసినా కనిపించేలా ఉండేందుకు మరో 21 అడుగులు పెంచి 77 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
ఈ గోపురం మొత్తం స్వర్ణతాపడం చేయనున్నారు. గర్భగుడిని శాస్త్రోక్తంగా విశాలపరిచేందుకు పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులతో చర్చించారు. యాదగిరిగుట్టకు క్షేత్రపాలకునిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని దేశంలోనే అత్యంత ఎత్తులో 108 అడుగులతో గుట్టపై ప్రతిష్ఠించనున్నారు. వచ్చే దసరా లోపల స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. ఆలయ నగరి ఇప్పటికే 250 ఎకరాలలో రహదారులు, విద్యుత్తు, నీటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇందులో వారికి వచ్చే భక్తులందరికీ కన్వీనియంట్గా ఉండే వసతి గృహాల నిర్మాణం చేపట్టబడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కింద 100 రూమ్ల బిల్డింగ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. గోశాలలో డార్మెటరీస్ అవన్నీ కూడా ప్లాన్ చేసి మొదలు పెట్టబోతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. వారందరూ కూడా సౌకర్యవంతంగా ఉండాలి ఉండి వారి మొక్కులను తీర్చుకుని స్వామివారిని సౌకర్యంగా దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వారి కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని అందరికీ కన్వీనియంట్గా ఉండాలి, అందరూ కూడా స్వామివారిని దర్శించుకునాలి. అదేవిధంగా ఆగమశాస్త్రబద్ధంగా ఎక్కడా కూడా స్వామివారి ఆలయంలో వాస్తుభంగం కలగకుండా అన్ని నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే స్వామివారి ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా నిధులను సమకూరుస్తూ ఉన్నారు. కొండపైన నిర్మించే కాటేజీలను దాతల ఇష్టానుసారం కాకుండా సరైన పద్ధతిలో నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. కొండ కింద కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరైన రీతిలో 200 కాటేజీలను లక్ష్మీ నరసింహస్వామి అవతార నమూనాలో నిర్మించాలని ఆర్కిటెక్ట్ ఆనందసాయికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. టెంపుల్ సిటీలో కాటేజీలకు 86 ఎకరాలు, ఫుడ్ కోర్టులు, మంచినీటి సరఫరాకు 3.5 ఎకరాలు, మురుగునీటిని శుద్ధి చేసేందుకు 7 ఎకరాలు, రోడ్ల నిర్మాణానికి 62 ఎకరాలు, ల్యాండ్స్కేపింగ్కి 26 ఎకరాల చొప్పున కేటాయించారు. మొత్తానికి యాదాద్రిలో ప్రతి చిన్న విషయంపైన పూర్తిస్థాయిలో సమీక్షించి మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతున్నామని అంటున్నారు అధికారులు. యాదగిరిగుట్ట ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో భాగంగా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను చేపట్టారు అధికారులు. యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. టెంపుల్ సిటీ చుట్టూ 7 కిలోమీటర్ల మేర 6 వరుసల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికయ్యే 143 కోట్లను మంజూరు చేశారు. రాయగిరి, తుర్కపల్లి, వంగపల్లి, రాజాపేట, కీసర తదితర ప్రాంతాల నుంచి యాదగిరిగుట్ట వైపు వచ్చే 7 రహదారులను అత్యున్నత ప్రమాణాలతో డబుల్ రోడ్లుగా నిర్మించనున్నారు. వీటిని 7 జంక్షన్లుగా ఔటర్కు అనుసంధానం చేస్తారు. ఎక్సలెంట్గా ఇప్పుడు వర్క్ అనేది ఎంత స్పీడ్ అవుతుందంటే అంత స్పీడ్ అవుతుందండి. నేను లాస్ట్ 3-4 మంత్స్ నేను వచ్చాను బ్యాక్. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయినాయి. ప్లస్ ఇది కింద నుంచి గుట్టపైకి ఆన్ ద వే మన కింద నుంచి మనది బ్రిడ్జ్ అనేది ఎక్సలెంట్ ఇప్పుడు తయారు చేశారు. మంచి పని చేశారు చాలా ఎక్సలెంట్గా. వీవీఐపీల తాకిడితో పాటు భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న యాదగిరిగుట్టలో 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. గుట్టపై 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రధాన దేవాలయం, గోపురాలు, ప్రాకారాలు, ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, శివాలయం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం, రథమండపం, మెట్ల మార్గం తదితర పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గుట్టకు దిగువ భాగంలో సేకరించిన 143 ఎకరాల విస్తీర్ణంలో 40 ఎకరాలలో ప్రవచనాల కోసం స్థలం ఏర్పాట్లు చేయాలని, బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 లక్షల మంది భక్తులు వచ్చినా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రికి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్నదని, పూర్తిస్థాయిలో కాటేజీల నిర్మాణం, అభివృద్ధి పనులు జరిగిన తర్వాత రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చేపట్టిన రహదారులు, భవనాలు, కాటేజీలు తదితర నిర్మాణాలన్నీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి టెంపుల్ సిటీ పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిన తరువాత విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీనికనుగుణంగా 132 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు తరచుగా వస్తారని, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని భద్రత కల్పించేందుకు యాదాద్రికి ప్రత్యేకంగా ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు. మొత్తం పోలీస్ శాఖకు కావలసిన కార్యాలయాలు, క్వార్టర్లు నిర్మించుకోవటానికి 50 ఎకరాల స్థలం కేటాయించారు.
యాదగిరిగుట్ట స్థానిక ప్రజలకు, భక్తులకు ఆలయ అవసరాల కోసం పెద్ద ఎత్తున మంచినీరు అవసరమవుతుందని, మొత్తం కలిపి ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల లీటర్ల మంచినీరు అవసరం పడుతుందని గుర్తించిన అధికారులు మిషన్ భగీరథ ద్వారా నీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాదాద్రి మొత్తం పచ్చిక బయళ్లు, పార్కులతో కళకళ్లాడాలని నిర్ణయించటంతో వాటి నిర్వహణకు అవసరమయ్యే నీటిని కూడా సమకూర్చుకోవాలన్నారు. గంధమళ్ల రిజర్వాయర్ నుండి రాయగిరి పెద్ద చెరువుతో పాటు గండి చెరువు, ఇతర చెరువులను ఎప్పటికప్పుడు నింపుకోవాలని అధికారులకు సూచించారు. ఇక్కడ అభివృద్ధి చాలా గొప్పగా జరుగుతుందండి కేసీఆర్ సమక్షంలో. తెలంగాణ వచ్చి నుంచి మరియు ముఖ్యంగా అందులో కేసీఆర్ హయాంలో ఈ అభివృద్ధి చాలా అద్భుతంగా అనిపిస్తున్నది. రోడ్లు కానీ ఏంటంటే ఇక్కడ వర్క్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో మనం తిరుపతి రీచ్ కావచ్చు, భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందవచ్చు. ఇంకా కూడా ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు వచ్చింది చాలా తేడా ఉంది అభివృద్ధి విషయంలో. యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో, మరిన్ని వసతులతో ఆధునికీకరిస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ ప్రాంతంలో కాటేజీల నిర్మాణానికి చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఇందుకోసం ఇప్పటికే 50 కోట్ల రూపాయలు సమకూరాయి. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులు మొత్తం పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా పనులు వేగంగా సాగుతున్నాయి. యాదాద్రి పనులు పూర్తయితే మాత్రం ఈ ఆలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించే అరుదైన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.